అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూసారా మా రాక్షసి ఎట్లా చూస్తుందో నన్ను. రాక్షసి అని నేను ఎందుకు అన్నాను, ఈ కంప్లీట్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. చూడండి ఎట్లా కొరుకుతుందో నన్ను. నాతో ఎంతైతే దెబ్బలాడుతుందో, మళ్ళీ చూడండి ఎట్లా దెబ్బలాడుతుందో నాతో. నన్ను కరుస్తుంది, మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోతుంది అనమాట. నేను ఎక్కడ కొడతా అని చెప్పి మళ్ళీ ఎక్కువ అయితే నా వెనకాలే పడుతుంది కంప్లీట్గా ఇంట్లో. అవి చూడండి ఎట్లా వస్తుంది బయటికి, అటు పోతుంది ఇటు పోతాను, మళ్ళీ నా కాళ్ళ కడకే. అవి చూడండి దెబ్బ అసలు పడనీయదు. అందుకనే దీన్ని రాక్షసి అంటున్నాను అనమాట నేను. చూడండి అసలు దెబ్బ అయితే అస్సలు పడనీయదు అన్నమాట. అల్లరి మాత్రం నెంబర్ 1. అల్లరిలో మాత్రం ఏదైతే నేను ముట్టుకోవద్దు అని చెప్తాను అదే తీస్తుంది. అవి చూడండి. చాలామంది అనుకోవచ్చు, అరే అక్క అట్లా పడేస్తున్నావు, దానికి దెబ్బ తగులుతుంది కదా. ఏం తగలదు. నేను అంత స్పీడ్గా అయితే ఏం పడేయట్లేదు దాన్ని, దాంతో సరదాగా ఆడుతున్నా. నేను ఎంతైతే ఇట్లా ఇది చేస్తున్నానో అది అంతే ఇదిగా నా దగ్గరకు వస్తుంది. చూడండి మీకే అర్థమవుతుంది. చూడండి మా బాబుని గట్ట ఎట్లా ఏడిపిస్తుందో. అటు వెళ్తుంది, ఇంకో అక్కడి నుంచి మళ్ళీ చూడండి అట్లా వెళ్తుంది, మళ్ళీ నా దగ్గరికి వస్తుంది అనమాట. అట్లా వెళ్తుంది ఇట్లా వెళ్తుంది, చూస్తుంది. అగోండి మళ్ళీ ఇటే నా దగ్గరికి వస్తుంది. అంగో నాతోనే కొట్లాట పెట్టుకుంటుంది మేము మొత్తం డే అంతా. చూడండి ఎట్లా, చూసారా నా మీదకి ఎట్లా ఎగురుతుందో. చూడండి నాతో ఎట్లా దెబ్బలాడుతుందో. అందుకనే నేను దీన్ని రాక్షసి అన్నాను అన్నమాట. ఇంకో చూడండి ఎట్లా దెబ్బలాడుతుందో నన్న మీద. అసలు చూడండి నేను ఏవైతే పనులు చేయొద్దు అంటానో అవే పనులు చేస్తుంది అనమాట. అంగండి కూలర్ ఎక్కుతుంది, అక్కడ కొరుకుతుంది. అవ్వండి మా పాప వండుకుంటే మా పాప కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుతుంది. ఇవ్వండి ఇప్పుడు మిల్క్ టైం. ఈమెకి ఫుడ్ వచ్చేసి పాలే కదండి. చాలామంది అడిగారు అక్క ఏం పెడుతున్నావు దానికని. పాలే కాదు, పాలు పెడతాను, పాలు ఇస్తాను, పాలల్లో అన్నం పెడతాను, పెరుగు అన్నం పెడతాను, అప్పుడప్పుడు నాన్ వెజ్ కూడా పెడతాను అన్నమాట. తింటుంది, ఎందుకంటే చిన్నప్పుడే కదా మనం ఏదైనా అలవాటు చేయాలంటే అన్నీ పెడతాను. ఎక్కువ అయితే పాలు ఎక్కువ పోస్తాను అన్నమాట. ఇవ్వండి మా పాపతో ఆడుతుంది. మా పాప దానికి పేరు జున్ను అని పెట్టింది. పేరు జున్ను అంట. నేనైతే రాక్షసి అని పిలుస్తాను. జున్ను అని అయితే పిలవను, రాక్షసి అనే పిలుస్తాను. అందుకని వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు అన్నమాట. బాగా ఆడుతుంది వాళ్ళతోటి. ఇవ్వండి ఇక్కడ చూడండి వైర్లతో ఎట్లా ఆడుతుందో. నేను అక్కడ ఫోన్ ఛార్జింగ్ అవన్నీ పెట్టుకొని మొబైల్ పెట్టుకొని పోతే నేను వచ్చేసరికి ఇంకోండి ఇట్లా ఆడుతూ ఉంది అక్కడ. అది మెల్లో వేసుకొని తిప్పలు కావు దాన్ని అయితే మళ్ళీ అదే తీస్తుంది. ఎవరిని ముట్టుకొని ఇది ఆమెనే వేసుకుంటుంది, ఆమెనే తీసుకుంటుంది అన్నమాట. చూడండి ఎట్లా కొరుకుతుందో. ఏదైతే నేను చెయ్యొద్దు అంటే అదే చేసేవ్వండి. తీసేసుకుంటా ట్రై చేస్తే కూడా ఇవ్వదు అనమాట నాకు. అసలు దగ్గర పెట్టేసుకుంటా, 2 చేతులతో గట్టిగా పట్టేసుకుంటుందండి మొత్తము. అట్లా పట్టేసుకొని ఇంకోండి చూడండి అస్సలు ఎక్కడ తగ్గను నేను అని చెప్తుంది అనమాట నాకైతే ఏ విషయంలోనూ. చూసారా ఎట్లా ఆడుతుందో. ఇదేంటి అక్క ఇట్లా కట్టేసారు అనుకోకండి, ఎందుకంటే అపార్ట్మెంట్ కదా, కార్లు తిరుగుతాయి కదా. మళ్ళీ ఏ కార్ కింద కన్నా వెళ్ళిపోయింది అనుకోండి మాకు కనిపించదు ఒక్కొక్కసారి. మళ్ళీ గమ్ముని చెప్పలేం కదా, కార్లు తిరుగుతుంటే సడన్గా వెళ్ళిపోతుందని కట్టిన అనమాట. ఎందుకంటే తొందరగా పట్టుకోవడానికి కూడా నాకు వీలు ఉండాలి కదా అని చెప్పేసి నేను కట్టేసి పెట్టాను. మా బాబు ఆడడానికి వచ్చాడు దాంతో, అందుకని కట్టేసి పెట్టాను అన్నమాట. అప్పుడప్పుడు అంత మాట కదా, ఎక్కువ శాతం అయితే ఫ్రీగానే వదిలేస్తాను ఎప్పుడైనా అప్పుడు అంతే. ఇవ్వండి అపార్ట్మెంట్ లేనప్పుడు ఫ్రీగా ఉన్న ప్లేసెస్లో అయితే ఇట్లా వదిలేస్తాను. తనకి నచ్చినట్టుగా ఆడుకుంటుంది అన్నమాట. మా రాక్షసిని చూసారు కదా, బాగుందా మా రాక్షసి? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా రాక్షసి ఎలా ఉంది, మా రాక్షసిది వీడియో ఎట్లుందో కూడా నాకు కామెంట్ చేయండి, సరేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఆల్.